అరెస్ట్ పై కామెంట్ చేసిన కవిత. ఇరిగేషన్ శాఖ విషయంలో 2016లోనే కేటీఆర్ను అలర్ట్ చేశాను. కాళేశ్వరం విషయంలో ప్రతి నిర్ణయం కేసీఆర్దేనని హరీష్ రావు పీసీసీ ఘోష్ కమిషన్కి చెప్పారు. హరీష్ రావుపై కాళేశ్వరం విషయంలో తప్ప నాకు వేరే కోపం లేదని కవిత అన్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరే ఆలోచన నాకు లేదు. కాంగ్రెస్ పెద్దలు ఎవరు నాకు ఫోన్ చేయలేదు. నేను కాంగ్రెస్ పార్టీలో ఎవరిని అప్రోచ్ కాలేదు. సీఎం రేవంత్ రెడ్డి పదే నా పేరు ఎందుకు తీసుకొస్తున్నారో నాకు తెలియదు. ముఖ్యమంత్రి కాంగ్రెస్ నుంచి బయటకు పోతాడేమో అంటూ కవిత అన్నారు. ఒక వర్గం కోసం కాదు, ప్రజలందరి కోసం పనిచేయాలని అనుకుంటున్నాను. బీసీ ఇష్యూ నా మనసుకు దగ్గరగా అనిపిస్తుంది. ప్రస్తుతం నేను ప్రీపాడ్, చాలా మంది వచ్చి నన్ను కలుస్తున్నారు. నాతో టచ్ లో బీఆర్ఎస్ నేతల లిస్టు చాలా పెద్దదని కవిత ఆసక్తికర వ్యాఖ్యలు చెప్పారు. కొత్త పార్టీ పెట్టే విషయంపై కవిత ఆసక్తికర కామెంట్ చేశారు. కొత్త పార్టీ పెట్టాలా లేదా అనేది దానిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. పార్టీ పెట్టే ముందు కేసీఆర్ 100 మందితో చర్చలు జరిపారు. ప్రస్తుతం నేను అదే పనిలో ఉన్నాను. తండ్రి పార్టీ నుంచి సస్పెండ్ అయిన మొట్టమొదటి కూతుర్ని నేనే కాబోలంటూ కవిత మాట్లాడారు.